हम सबको मेरा जय मसीह की ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. प्रभु को धन्यवाद करता हूँ। దేవుని ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. प्रभु ने एक मौका दिया आप लोगों के बीच में आने के लिए। ఈ సమయం నందు దేవుడు మీ మధ్య నేను ఉండడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఆధిక్యతను బట్టి దేవుని నేను స్తుతిస్తా ఉన్నాను. हम एक दूसरे को जब मिलते हैं, మనం ఒకరిని ఒకరు కలుసుకున్నప్పుడు चाहे कोई भी जगह हो, అది ఎలాంటి ప్రాంతమైనా కానీ प्रभु के लोग దేవుని ప్రజలైన एक तो వారు प्रभु को महिमा मिलना चाहिए ఆ ప్రజలు అక్కడ కలుసుకున్నప్పుడు దేవునికి మహిమ కలగాలి. और एक दूसरे का उन्नति होना चाहिए। ఒకరిని ఒకరు బట్టి వారు అభివృద్ధిలోనికి రావాలి. तो मेरा नाम से मैं शुरू करूँगा నా 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 పేరు చెప్పి నేను ताकि आप लोग हमारे लिए प्रार्थना कर सको। నా పేరు చెప్పి నేను ఈ వర్తమానాన్ని ముందుకు చెప్పాలి. मेरा नाम आकाश है। నా పేరు ఆకాష్. నాకు మీరు ప్రార్థన చేయండి. मुझे एक बेटी है और एक बेटा है నాకు ఒక కుమారుడు కుమార్తె ఉన్నది. और मेरा बीबी इधर ही बेटा है, उसका नाम तबीता है। నాకు సత్యమణి గారు కూడా ఇక్కడ ఉన్నారు. తన పేరు తబిత. मेरा बेटा का नाम याकूब है నా కుమారుడి పేరు యాకోబు. और बेटी का नाम कृपा। కుమార్తె పేరు కృప. हम लोग मध्य प्रदेश भोपाल से आए हैं। మధ్యప్రదేశ్లోని భోపాల్ అనే ప్రాంతం నుండి మేము మీ మధ్యకు వచ్చి ఉన్నాం. वो मध्य प्रदेश भोपाल एक राजधानी है मध्य प्रदेश का। మధ్యప్రదేశ్కి భోపాల్ అనేది రాజధానిగా ఉన్నది. उधर ही हम सेवा कर रहे हैं అక్కడ మేము సేవా పరిచర్యలను కొనసాగిస్తూ ఉన్నాం. ताकि आप लोग हमारे लिए प्रार्थना करो। దయచేసి మీరు మా సేవా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. मैं थोड़ा गवाही के तौर पे ताकि आप लोग प्रार्थना कर सको, मैं थोड़ा बोझ बांटूंगा। మీరు మా గురించి ప్రార్థన చేయడానికి కొంత వాక్యంతో పాటు ఒక సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకోవాలని కోరుతా ఉన్నాను. ताकि सेवकाय मेरे परिवार कलीसिया के लिए आप लोग प्रार्थना करो। నా సేవా పరిచర్య కొరకు సంఘం కొరకు ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తా ఉన్నాను. वहाँ पर बहुत विरोध है भोपाल में। భోపాల్ అనే ప్రాంతంలో చాలా విరోధం ఉన్నది. ఎంతో అక్కడ దేవుని పరిచర్య కొరకు ఎంతో ఆటంకాలు ఉన్నాయి. मैं तो खंडवा जिला में, वो मध्य प्रदेश का, वहाँ मेरा एक जन्मभूमि समझो। మధ్యప్రదేశ్లోనే కండువా అనే గ్రామంలో నేను జన్మిస్తా వచ్చాను. అది ఒక నా జన్మస్థలం. అది उधर ही मैं प्रभु को उद्धारकर्ता के रूप में मैं ग्रहण किया। అదే ప్రాంతంలోనే నేను దేవుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. और ग्रहण करने के बाद प्रभु मुझे अपने लोगों के बीच में भोपाल के लिए बोझ दिया। ఆ దేవుడు నేను రక్షించబడిన తర్వాత నేను నా సొంత ప్రజల మధ్యనే దేవుని పరిచర్య చేయాలని దేవుడు నాకు భారం ఇచ్చినాడు. बोझ देने के बाद मेरा बीवी हम लोग उधर भोपाल गए। అప్పుడు దేవుడిచ్చిన ఆ భారాన్ని బట్టి దేవుడిచ్చిన ఆ ప్రేరణను బట్టి నేను నా సత్యమణి గారు వెళ్ళి ఆ ప్రదేశంలో సేవను ఆరంభించడానికి వెళ్ళాం. तो उधर ही सेवा हम करते हैं। అక్కడే మేము ఇప్పుడు సేవా పరిచర్య చేస్తూ ఉన్నాం. 20 साल से उधर सेवा कर रहा हूँ भोपाल में। 20 సంవత్సరాల నుండి సేవా పరిచర్య అక్కడ మేము చేస్తూ ఉన్నాం. वहाँ पर 2-3 बार बहुत विरोध हो गया। ఒక 2-3 సార్లు అయితే ఎంతో విరోధము, ఎంతో దాడి జరుగుతూ వచ్చింది, और వ్యతిరేకత ఎంతో వచ్చింది. 2014 में पुलिस केस बजरंग दल और हमारे लीडर लोग के, जो दूसरे लोग होते विरोधी लोग, మాకు విరోధంగా ఎవరైతే ఉన్నారో వారు మా మీద బజరంగ దళ వాళ్ళు కానీ వారు కూడా కేసు వేస్తూ వచ్చినారు. पुलिस केस किए। వారి మీద మా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. उस समय मेरे घर में मुझे ढूंढते ढूंढते करम ब्रांच, सीआईडी और पुलिस 3-4 गाड़ी आ गए। 2-3 బండ్లలో పోలీసు వాళ్ళంతా కూడా మా ఇంటి దగ్గరకు వచ్చేసారు. నన్ను వెతుకుతూ पकड़ के मुझे गाड़ी में बिठाए सबके सामने। అందరి ముందు నన్ను పట్టుకొని నన్ను బండ్లో వేశారు. मगर प्रभु की कृपा से కానీ దేవుని కృపను బట్టి वो मुझे जेल नहीं लेके गए। వారు నన్ను జైల్లో వేయలేదు. थोड़ा बातचीत हुआ और सबके सामने वापस छोड़ दिया घर में। అక్కడే కొంత సమయం మాట్లాడి మరి నన్ను ఇంటికి పంపించేశారు. प्रभु ने अनुग्रह दिया। దేవుడు ఇచ్చిన కృపను బట్టి 2 पैसे में हम लोग छुटकारा पाया। 2 पैसे जो कोर्ट में 2 पैसे होता है, కోర్టులో 2 వాయిదాల్లోనే నేను బయటికి और వచ్చేసాను. 2 पैसे में हमको छुटकारा मिला। 2 వాయిదాల్లోనే నేను బయటికి రావడము, అక్కడ నుంచి నేను తప్పించుకోవడం జరుగుతా వచ్చింది. वो 2014 में। అది 2014లో ఈ విషయం జరిగింది. अभी फिर से वो लोग अक्टूबर, यही 2025 अक्टूबर, पिछले महीना अक्टूबर में 2025 ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో వాళ్ళకు 26 अक्टूबर को 25 అక్టోబర్ నెల రోజున वो फिर से पुलिस केस किए। మళ్ళీ ఒకసారి తిరిగి వారు నా మీద కేసు పెట్టారు. फिर से भीड़ आई हमको मारने पकड़ने के लिए। మళ్ళీ తిరిగి వారు మన కొట్టడానికి, మా మీద దాడి చేయడానికి వారు వచ్చారు. और मेरा बीबी और उसके साथ 7 विश्वासी बहन लोग, 8 लोग और 3 बच्चों को जाकर पुलिस में ले गए और जेल डाल दिए। అలాగే నా సతీమణి గారు, వారితో పాటు ఉన్న స్త్రీలైన విశ్వాసులైన 7 మంది, అలాగే నా కుమార్తె, వాళ్ళ పిల్లలందరినీ తీసుకెళ్లి జైల్లో వేశారు. प्रभु का कृपा से, सबका प्रार्थना से, దేవుని కృపను బట్టి, మళ్ళీ సంఘం యొక్క ప్రార్థనను బట్టి, सबका प्रार्थना से मैं वकील करके प्रभु ने उनको छुटकारा दिया।
అలాగే అందరి ప్రార్థనలను బట్టి దేవుని కృపను బట్టి వారికి ఆ బెయిల్ మంజూరు అవడం జరిగింది. అందరు బయటకు వచ్చారు. हाँ, अभी वो मेरा भी उसमें नाम है। ఆ ఆ కేసులో నా పేరు కూడా ఉన్నది. पुलिस मेरे को भी पकड़ने आई थी, పోలీసు వాళ్ళు నన్ను కూడా పట్టుకోవడానికి వచ్చారు. मगर मैं उधर घर नहीं था। ఆ సమయంలో నేను ఇంట్లో లేను. प्रभु ने मुझे कहीं लेके गया था। ప్రభు కృపను బట్టి దేవుడు నన్ను ఎక్కడికో వేరే పరిచర్యకు तो తీసుకెళ్ళాడు. मेरे को भी बेल आना, इसके लिए प्रार्थना करिए। నాకు కూడా బెయిల్ రావాలి, అలాంటి విషయమే నా కోసం ప్రార్థన చేయండి. भोपाल कोर्ट ने मुझे बेल नहीं दिया। భోపాల్ కోర్టు నాకు బెయిల్ ఇవ్వడం లేదు. वहाँ जबलपुर गया, నేను జబల్పూర్ వెళ్ళాను. वहाँ पर भी थोड़ा आगे पीछे हुआ, अभी नहीं मिला। ఆ జబల్పూర్ ప్రాంతంలో కూడా అక్కడ కూడా బెయిల్ దొరకడం లేదు, కొంచెం ముందు వెనక అవుతా ఉన్నది. वो वकील बोला था అక్కడ ఉన్న న్యాయవాది చెప్పాడు, अगर इधर से नहीं हुआ तो दिल्ली सुप्रीम कोर्ट जाएगा। ఒకవేళ ఇక్కడ జరగకపోతే ఢిల్లీలో ఉన్న సుప్రీం కోర్టులో జరుగుతుందని చెప్పాడు. तो अभी थोड़ा देर आप भोपाल या खंडवा, आपका गांव नहीं रहना। ఇప్పుడు కొంత సమయం పాటు మీరు భోపాల్లో ఉన్న ఆ ఖండ్వా ప్రాంతంలో మీరు ఉండవద్దని చెప్పాడు. तो प्रभु की कृपा से हम लोग थोड़ा दिन के लिए इधर आए हैं। ఆ ప్రభు కృపను బట్టి కొంత సమయము ఇక్కడ హైదరాబాద్ ఉండడానికి మేము వచ్చాం. वहाँ के विश्वासियों के लिए वो डरे हुए और थोड़ा ठीक नहीं है, भोपाल के विश्वासियों के लिए, मेरा परिवार के लिए प्रार्थना करिए। అక్కడ ఉన్న భోపాల్ విశ్వాసులు సంఘంలో ఉన్న సంఘం కొరకు వారు ఎంతో భయభ్రాంతులుగా గురిగా ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. వారి విశ్వాసం సనగిలకు ఉన్నట్లుగా మీరు ఆ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాల్సిన మనం చేస్తా ఉన్నారు. अभी बहुत ज़्यादा गवे कब उद्धार पाया, कैसे पाया, वो सब बोलने के लिए समय नहीं है। ఎలా నేను రక్షించబడ్డాను, ఎలా దేవుని కృపను బట్టి ఎలా పరిచర్య చేస్తా ఉన్నాను, ఇలాంటి సాక్షి చెప్పడానికి సమయము సరిపోదు. बाकी प्रभु और मौका देगा तो हम आपको बताएंगे। ఒకవేళ దేవుడు భవిష్యత్తు అవకాశం ఇచ్చినట్టయితే మీతో నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి వీలవుతుంది. भोपाल में जगह नहीं है, खुद का मंदिर नहीं है। ఆ భోపాల్ ప్రాంతంలో సొంత మందిరం లేదు, సొంతంగా ఒక సొంత మందిరం కొరకు ఒక బిల్డింగ్ లాంటిది ఏమీ లేదు. मगर घर घर में ही मैं बिठा के 2 साल से ऑनलाइन सेवा कर रहा हूँ। ఇంటింట్లోనే అంటే సొంత ఎవరింట్లో వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అక్కడ వారికి వాక్యం చెప్పి ఆన్లైన్ ద్వారా వారికి వాక్యం చెప్పడం ద్వారా జరుగుతూ ఉంది. वहाँ 15-20 परिवार प्रभु यीशु मसीह को ग्रहण किए हैं। ఒక 15-20 మంది కుటుంబాలు దేవుని సొంత రక్షణగా అంగీకరించారు. तो परिस्थिति ठीक नहीं, फिर भी आप लोग प्रार्थना करिए। అక్కడ పరిస్థితులు అంతగా బాగుగా లేవు, అయినా మీరు ఆ పరిస్థితులని బాగుపడినట్లుగా మీరు ప్రార్థన చేయండి. प्रार्थना में जरूर याद रखिए। మీ ప్రార్థనలో మీరు తప్పకుండా మీరు జ్ఞాపకం ఉంచవలసిన మనం చేస్తా ఉన్నాం. प्रभु इस गवाही को आशीष करे। దేవుడు ఈ సాక్ష్యం దీవించును గాక. अभी हम लोग प्रभु को आराधना के लिए जो भाग प्रभु दिया हम उसको पढ़ेंगे। దేవుని ఆరాధించుకోగలిగే దేవుని వాక్యం వైపు మనం చూస్తాం. इफिसी की पुस्तक 2 अध्याय, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము उसका 1 से लेकर हम लोग 13 तक पढ़ेंगे बारी बारी से। ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుతాం. एक वचन मैं पढ़ूंगा, दूसरा पढ़िए। ఒక వచనము సహోదరుడు చదువుతాడు, ఒక వచనం మనం చదువుదాం. उसने तुम्हें भी जिलाया जो अपने अपराधों और पापों के कारण मरे हुए थे। మీరు వీటిని చేయొచ్చు వాయుబండ్ల సంబంధమైన అపవాదిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ తరగతి నడుచుకుంటారు. इनमें हम भी सब के सब पहले अपने शरीर की लालसाओं में दिन बिताते थे और शरीर और मन की इच्छाएं पूरी करते थे और अन्य लोगों के समान स्वभाव से क्रोध की संतान थे। అయినను దేవుడు కరుణా సంపన్నై ఉండి మనము మన అపరాధముల చేత వచ్చిన వారిని ఉండిన సైతము మనలో చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. जब हम अपराधों के कारण मरे हुए थे तो हमें मसीह के साथ जिलाया गया, अनुग्रह से तुम्हारा उद्धार हुआ है। క్రీస్తు మనలను ఆయనతో కూడా లేపి పరలోకం ముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. कि वो अपनी उस कृपा से जो मसीह यीशु में हम पर है, आने वाले समय में अपने अनुग्रह का असीम धन दिखाए। ఇవాళ క్రీస్తు కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలలేదు. और ना कर्मों के कारण ऐसा ना हो कि कोई घमंड करे। కాబట్టి మునుపు చెడు విషయంలో లక్ష్యండి చేతుల్లో చేయబడుతున్నది వారి చేత సున్నతి లేనబడిన వారు మీరు. इस कारण सिमरन करो कि तुम जो शारीरिक रीति से अनजाती हो और जो लोग शरीर में हाथों के किए हुए खतना से खतना वाले कहलाते हैं, वे तुम्हें खतना रहित कहते हैं। మీరు ఆ కాలమందు ఇశ్రాయేలు స్వభావాక పరదేశులను వాగ్దాన నిబంధనల పరిజనులను నిరీక్ష లేని వారును లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. और अब मसीह यीशु में तुम जो पहले दूर थे मसीह के लहू के द्वारा निकट हो गए हो। प्रार्थना करेंगे। ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. प्रार्थना को ट्रांसलेशन करेंगे क्या? नहीं, नहीं है। प्रार्थना
हमारे महान प्रभु परमेश्वर पिताजी, आपके प्रिय पुत्र प्रभु यीशु मसीह के नाम से एक बार फिर से आपके लहू के द्वारा आकर प्रभु हम आपको धन्यवाद करते हैं। आराधना का संदेश के लिए जो दिया है, हम थोड़ी देर पढ़कर प्रभु आपका आत्मा हम सबकी सहायता करे, ताकि प्रभु हम सब लोग आराधना कर सके, आपकी बढ़ाई कर सके। आपका वचन को प्रभु आशीष करके दे दो। जो वचन दिया उसके लिए धन्यवाद। प्रार्थना को यीशु मसीह के नाम से मैं इस प्रार्थना को मांगता हूँ पिता, सुन दया से कबूल कर पिताजी, ఆమేన్. आमीन। हम इसमें से ఈ వాక్యంలో నుండి एक दो बात तीन बात को स्मरण करके छोटा छोटा बोल के हम आराधना करेंगे। ఒక 2-3 సంగతులను మనము ధ్యానం చేసుకొని తొందరలోనే మనం ఆరాధనలోకి ప్రవేశిస్తాం. पहला बात प्रभु का वचन में हम देखेंगे మొదటిగా దేవుని వాక్యంలో మనం 4 చూస్తాము. वचन। 4వ వచనం. परंतु परमेश्वर ने जो दया का धनी है, अपने उस बड़े प्रेम के कारण जिससे उसने हमसे प्रेम किया है। చూసినట్లయితే 4వ వచనంలో ఈ మాట రాయబడతా వచ్చింది. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మనలో చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించాను అని రాయబడతా వచ్చింది. इस भाग में हम देख रहे हैं ఈ భాగంలో చూసినట్లయితే प्रभु का प्रेम। దేవుని యొక్క ప్రేమ, वो प्रेम जो है ఆ మహా ప్రేమ ఏంటంటే वो छोटा नहीं है, అది చిన్నది, ఏదో దాన్ని కొలిచేది కాదు, वो बहुत बड़ा है करके। అది కొలవలేనిది, చాలా గొప్పది. प्रभु ने आपसे हमसे जो प्रेम किया, దేవుడు నిన్ను నీ పట్ల నా పట్ల చూపించిన ప్రేమ, उस प्रेम के लिए हम प्रभु को आराधना करेंगे, धन्यवाद करेंगे। ఆ ప్రేమను బట్టి దేవుని మనం కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉన్నాం, దేవుని ఆరాధించవలసిన వారిగా ఉన్నాం. हम देखेंगे एक दो भागों को प्रेम के बारे में। ప్రేమని గురించి 2-3 మాటలు మనం చూద్దాం. मेरे साथ 3 अध्याय, इफिसी 3 अध्याय, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము उसका 18 अध्याय 18వ వచనము और 19। 18-19. आप किसी भी कोई भी मिलता है तो पढ़ सकते हैं। మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమ యందు పారి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. 18 वचन पढ़ूंगा। 18వ వచనం చదువుతా ఉన్నాను. सब पवित्र लोगों के साथ भली भांति समझने की शक्ति पाओ कि उसकी चौड़ाई और लंबाई, ऊंचाई और गहराई कितनी है। చెప్తా ఉన్న మాట ఏంటంటే, మీరు దేవుని సంపూర్ణత పరిపూర్ణగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడినట్లుగా, అంటే ఎత్తు, వెడల్పు, లోతు ఎంతో, అది ఆ దేవుని ప్రేమ ఎంత ఉందని గ్రహించాలని ఆడ కోరుతా ఉన్నాడు. हमने देखा మనం చూస్తూ వచ్చినాము, प्रभु का जो प्रेम है దేవుని యొక్క ప్రేమ ఏదైతే ఉన్నదో वो छोटा नहीं है, అది చాలా చిన్న విషయం కాదు, वो बहुत बड़ा है। అది గొప్ప విషయము. और इस भाग में जो देख रहे हैं, ఈ భాగంలో చూసినట్లయితే बड़ा तो है పెద్దదే, मगर उसकी गहराई जो है, దాని యొక్క లోతు, ఆ ప్రేమ యొక్క లోతు, वो जो गहराई है उसका अंत नहीं करके लिखा है। ఆ ప్రేమ యొక్క లోతుకు అంతము లేదు. प्रभु ने जो हमसे प्रेम किया, మన ప్రభు మనం ప్రేమించిన ఆ ప్రేమ ఏదైతే ఉన్నదో, आप इस बुद्धि से ఈ జ్ఞానంతో, మనుష్య జ్ఞానంతో, మనము या अपने विचारों से, మన ఆలోచనలతో आप और मैं नहीं समझ सकते। నువ్వు నేను గ్రహించలేము. वो इतना गहराई है। అంత లోతైన ప్రేమ అది. उस प्रेम के लिए हम प्रभु को आराधना करें। ఆ ప్రేమను గురించి, ఆ ప్రేమను బట్టి ప్రభువును ఆరాధించే బద్దులమై ఉన్నాము. 19 अध्याय पढ़ेंगे 19వ వచనం చదువుకుంటాము. और मसीह के उस प्रेम को जान सको जो ज्ञान से परे है, कि तुम परमेश्वर की सारी भरपूरी तक परिपूर्ण हो जाओ। జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను అంటున్నాడు. उस प्रेम के बारे में लिखा है। ఆ ప్రేమను గురించి రాస్తున్నాడు. और क्या लिखा है? ఏమని రాశాడు? मसीह के उस प्रेम को ఆ క్రీస్తు ప్రేమను जान सको మీరు తెలుసుకున్నట్లుగా, जो ज्ञान से परे है। అది జ్ఞానమునకు మించిన ప్రేమ అని చెప్తున్నాడు. मेरे को नहीं मालूम आप कितना उस प्रेम के बारे में, प्रभु का या संसार का प्रेम के बारे में जानते हैं, मुझे नहीं मालूम। నాకు అయితే తెలీదు మీరు దేవుని ప్రేమ గురించి లేదా ఈ లోక సంబంధమైన ప్రేమ గురించి మీకు ఎంత జ్ఞానం ఉందో दो తెలీదు प्रेम కానీ, होता है, 2 प्रेम। నాకు తెలిసిన మట్టుకైతే 2 ప్రేమలు ఉంటాయి. एक स्वार्थी प्रेम ఒకటి స్వార్థమైన ప్రేమ, और एक निर्दोष निष्कलंक प्रेम। ఒకటి నిస్వార్థమైన నిష్కలంకమైన ప్రేమ. निस्वार्थ प्रेम, నిస్వార్థమైన ప్రేమ, वो प्रेम आपको मुझको प्रभु ने किया है।
ఆ ప్రభువు మనం నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించినాడు. उसका प्रेम का कोई गहराई नहीं है। ఆ ప్రేమకు ఎలాంటి లోతు లేదు. क्यों नहीं है? ఎందుకు? क्योंकि खुद स्वयं ही परमेश्वर प्रेम है। ఎందుకంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి. प्रभु ने आपके लिए मेरे लिए बहुत अच्छा वचन रखा है। నీ కొరకే నా కొరకే దేవుడు ఎంత మంచి వాక్యాన్ని ఇచ్చినాడు. प्रभु का प्रेम के बारे में దేవుని ప్రేమని గురించి मेरे साथ రోమీయులకు రాసిన పత్రిక రండి 8 अध्याय రండి నాతో కలిసి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35 वचन 35 8వ అధ్యాయం 35వ వచనం చదువుదాం. అందరూ కలిసి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. कौन हमको मसीह के प्रेम से अलग करेगा? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? क्या कलेश, శ్రమ అయినను, क्या संकट, బాధ అయినను, या उपद्रवा, హింస అయినను, आकाल, కరువు అయినను, नंगाई, వస్త్రహీనత అయినను, जोखिम, ఉపద్రవమైనను, तलवार। ఖడ్గమైనను देखो మనల్ని ఎడబాపున कौन प्रभु के प्रेम से आपको और मुझे अलग करेगा? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. जो प्रभु परमेश्वर आपसे हमसे प्रेम किया है, దేవుడు మనల్ని ఎడల చూపించిన ప్రేమను उसमें देखा हमने మనం చూస్తా వచ్చినాము. प्रेम बड़ा है। ప్రేమ ఎంతో గొప్పది. उस प्रेम का गहराई है। ఆ ప్రేమ ఎంతో లోతైనది. उसके प्रेम से ఆ ప్రేమ ద్వారా आपको और मुझे कोई अलग नहीं करेगा। ఆ ప్రేమ నుండి నిన్ను నన్ను ఎవడు కూడా ఎడబాపలేడు. जब मैंने प्रभु के प्रेम को चखा, నేను నా ప్రేమను నేను రుచి చూసినప్పుడు मेरा परिवार ने मुझे मार के भगाया, నా కుటుంబం నన్ను వెలివేసింది. जाति समाज से मुझे अलग किया गया, జాతి నుండి మన ప్రాంతం నుండి నన్ను వెలివేసినారు. मगर मैंने जो प्रेम पाया, నేను పొందిన ఆ ప్రేమ అయితే उस ఉన్నదో प्रेम के लिए मैं दीवाना हो गया। ఆ ప్రేమకు నేను ముగ్ధునైపోయినాను. यीशु मसीह का प्रेम मुझे मिला, ప్రభువైన యేసు ప్రేమ నాకు లభించినది. ऐसा आनंद पाया, ఎంతో గొప్ప సంతోషాన్ని నేను పొందినాను. वो आनंद वो प्रेम आज तक कभी खत्म नहीं होता। ఆ సంతోషము ఆ సమాధానము అది నా జీవితంలో ఎప్పటికీ అయిపోనట్టుగా సమృద్ధిగా ఉంటున్నది. हमने प्रभु के प्रेम के बारे में देखा, దేవుని ప్రేమను గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. तलवार, ఖడ్గము, गरीबी, వస్త్రహీనత, आकाल, ఆ కరువు, जाकिम, అలాగే ఖడ్గము, कितने ही संकट ఉపద్రవములు आपको और मुझे प्रभु से अलग नहीं कर सकता है। మనల్ని క్రీస్తు నుండి ఎడబాపగలవా वो అంటున్నాడు. प्रेम प्रभु ने आपसे मुझसे किया है। అలాంటి గొప్ప ప్రేమను చేత ప్రభువు మనం ప్రేమిస్తా ఉన్నాడు. उस प्रेम के लिए हम प्रभु की स्तुति करें। ఆ ప్రేమను బట్టి ప్రభువు మనం స్తుతించాలి. प्रभु तेरा प्रेम सच्चा है। ప్రభువా నీ ప్రేమకు నిజమైనది. हम एक गीत गाते हैं कभी कभी, మనం ఒక పాట పాడతాం అప్పుడప్పుడు. तेरा प्रेम कितना पार है, वर्णन से बाहर है मेरी, उसकी ऐसा एक गीत है हम ఇలా ఒక गाते हैं। పాట ఉంది. దేవుని ప్రేమను గురించి హిందీలో ఒక పాట ఉన్నది. प्रभु का प्रेम जो है, దేవుని ప్రేమను గురించి एक वाक्य और बोलता है प्रभु, మరొక వాక్యం ఉంది. स्वयं इधर प्रेरित पौल बोलता है प्रभु का वर्णन, పౌలు కూడా దేవుని ప్రేమను గురించి వర్ణిస్తా ఉన్నాడు. क्योंकि वो प्रभु का प्रेम पाया है, ఎందుకంటే తను ప్రభు యొక్క ప్రేమను తను పొందినాడు इसलिए वो కాబట్టి. कहता है उसका प्रेम के बारे में। అందుకే తను పౌలు ఆ ప్రేమను గురించి చెప్తా ఉన్నాడు. मेरे साथ రండి प्रभु का वचन को एक पढ़ेंगे। దేవుని యొక్క వాక్యం చదువుదాం. यिर्मयाह की पुस्तक ఇర్మియా గ్రంథము 31 का उसका 3 वचन। 31వ అధ్యాయం 3వ వచనము. చాలా కాలం క్రిందట ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం చదువుతా ఉన్నాను. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ये कौन कहता है? ఎవరి మాట చెప్తా ఉన్నాడు? अगर बाइबल में देखेंगे तो ఒకవేళ బైబిల్ చూసినట్లయితే मैं सोचता हूँ, నేను ఆలోచిస్తాను ఏంటంటే, आपको कितना मालूम मेरे को नहीं मालूम, మీకు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు కానీ आपके अंदर मेरे अंदर प्रभु ने ऐसा क्या देखा, నీలో నాలో దేవుడు మనలో ఏం చూశాడు? वो हमसे प्रेम कर दिया। ఏం చూసేదని మనం ప్రేమించాడు? कुछ अच्छा ही है मेरे अंदर, आपके अंदर मेरे को नहीं लगता। నీలో నాలో లేదా मेरे మనలో अंदर तो कुछ भी नहीं है, నీలో నాలో నీ వ్యక్తిగతంగా నాలో ఏ మంచితనం లేదు, मगर उसने मुझसे प्रेम किया। కానీ ఆ దేవుడు నన్ను ప్రేమించినాడు. देखो यहाँ प्रभु स्वयं बोलता है, అదే ఆ ప్రభువే తన స్వయంగా తను చెప్తా ఉన్నాడు ఈ మాట. कोई संत नहीं, कोई दास नहीं, ఎలాంటి దాసుడని కాదు, ఎలాంటి గొప్పవారిని కాదు, కానీ ये स्वयं परमेश्वर बोलता है। దేవుడే తన మాటలు స్వయంగా చెప్తా ఉన్నాడు. यिर्मयाह 31 का 3 वचन। यहोवा ने मुझसे दर्शन देकर कहा, मैं तुझसे सदा प्रेम रखते आया हूँ, इस कारण मैंने तुझ पर अपनी करुणा बनाए रखी है। చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవక నీ యెడల కృప చూపుచున్నాను అంటున్నాడు. देखो प्रभु का शब्द देखो, చూడండి ఎంత గొప్ప ప్రేమ ये దేవునిది. प्रभु का वाणी देखो, आपके लिए मेरे लिए। దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రేమ గురించి సందేశం చూడండి. थोड़ी देर के लिए
కొద్ది సమయం పాటు हम भूल गए होंगे, ఒకవేళ మనం మర్చిపోవచ్చు, हमारी परिस्थिति में कुछ ना कुछ गड़बड़ हो गया होगा, మన విషయంలో ఎన్నో జరగవచ్చు, हम आगे पीछे प्रभु के साथ चलते होंगे, మనం దేవుని విషయంలో మనం వెనక ముందు నడవచ్చు, शारीरिक तौर से या आत्मिक तौर से, ఆత్మీయంగాను శారీరకంగాను దేవుని విషయంలో మనం వెనక ముందు వెనకంజ వేసే వారు मगर ఉండవచ్చు. प्रभु ऐसा नहीं है। దేవుడు అలాంటి వాడు కాదండి. वो प्रेम किया है, ఆయన ప్రేమించినాడు, प्रेम करता है ప్రేమిస్తున్నాడు, और सदा करेगा, ప్రేమిస్తాడు కూడా ప్రపంచం. वही बोलता है, అదే చెప్తా ఉన్నాడు. देख मैं तुझसे सदा प्रेम करते आया हूँ। చూడండి, నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నా అంటున్నాడు. कितना सच्चा प्रेम, ఎంత నిజమైన ప్రేమ చూడండి. इसलिए हम प्रभु की स्तुति करें, అందుకే మనం ప్రభుని ఆరాధించాలండి. उसका प्रेम के लिए हम आराधना करें, ఆయన ప్రేమని బట్టి మనం ఆరాధిస్తాం. उसका प्रेम ఆయన ప్రేమ छोटा है ఆయన ప్రేమ చాలా చిన్నది नहीं, हमने देखा आईपीसी में లేదండి. ఆయన ప్రేమ గొప్పది बहुत చూసాం. बड़ा है, ఆయన ప్రేమ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తా వచ్చినాం. గొప్ప ప్రేమ, और वो गहराई में है, ఎంత లోతైన ప్రేమ, वो बहुत उसकी लंबाई चौड़ाई है प्रेम का, దాని ఎత్తు లోతు కొలవలేము. कोई उसके प्रेम से आपको और मुझे अलग नहीं कर ఆ सकता। ప్రేమ నుండి నిన్ను నుండి ఎడబాపు వాడు ఎవడునూ లేడు. आपने अगर मैंने प्रभु के प्रेम को चखा है, ఒకవేళ నీవు నేను దేవుని ప్రేమను రుచి చూసిన వారమైతే, इस प्रेम के अनुभव में ఆ ప్రేమను అనుభవించిన వారమైతే, इन वचन के अनुसार हम वर्शिप करें, आराधना करें। ఆ వాక్యాన్ని అనుసరించి ఆ ప్రేమను బట్టి దేవుని ఆరాధించేవారుగా ఉంటాం. प्रभु इस वचन को आशीष करे। దేవుడి వాక్యంను దీవించును గాక. ఈ సమయంలో మనం ఆరాధనలో ప్రవేశ